అబ్బా ఆఫీస్కు రావాలంటేనే పానం మీదకి వస్తుంది అబ్బా. ఎక్కడి ట్రాఫిక్కో ఏమో. 5 కిలోమీటర్ల దూరానికి గంటల కమానం పడుతుంది. అడుగుల అడుగేసుకుంటా నిమ్మలంగా నడుచుడవుతుంది. పొద్దుటీల ఆఫీస్కి వచ్చేటప్పుడు, పొద్దుకల ఆఫీస్కించి ఇంటికి పోయేటప్పుడు బండి బయటికి తీయాలంటే పానం మీదకి వస్తుంది. కానీ తప్పదు కదా. నాకు ఒక్కదానికే కాదు, పట్టణంలో ఉన్న పబ్లిక్ అందరిది గిదే తిప్పల చూడుర్రి. ముత్యమంతా ముందడికి పోవుడు, బీరేకి కొట్టుడు, నత్త నడిచినట్టే నడుస్తున్నాయి పట్నంలో బండ్లు. సందు దొరికితే చాలు సర్దునొచ్చి జ్వరపడుతున్నారు బుడ్డ బండ్లోళ్ళు. ఇక ట్రాఫిక్ గమ్మంటే ఎందుకు కాదు, ఫ్లైఓవర్లు కట్టినా, మెట్రో సేవలు పెంచినా, సడకుల కడ సిగ్నల్ పెట్టినా, ఎన్ని ఇకమతులు చేసినా ట్రాఫిక్ తిప్పలైతే అసలు తగ్గుతలేదు పట్నంలో. ఎందుకు తగ్గుతుంది? ఇంటికి 2 బండ్లు కాకుంటే కారు, ఈ జాలం అన్నట్టు ఆటోలు, నడుమ ర్యాపిడో బండ్లు, ఓలా ఊబర్ కార్లు. ఇక ట్రాఫిక్ గమ్మంటే ఎందుకు కాదు చెప్పుర్రి. పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు, పొద్దుకాల ఆఫీసులకించి ఇండ్ల బాట పట్టేటోళ్లకు మస్తు తిప్పలైతుందట. అందరు చెప్పేది ఒకటే ముచ్చట, నడుచుకుంటా పోయేటోళ్లకు, యువతలకేంచి అవతలకి రోడ్లు దాటాలనుకునేటోళ్లకు కూడా తిప్పలే అవుతుందట. బళ్ళలకు పోయేటి పొల్లగాళ్ళకేంచి ఆఫీసులకు పోయేటి పెద్దోళ్ళ దానిక అందరు ఒక్క పాలే రోడ్లు ఎక్కుతారు కాబట్టి కాలు పెట్ట సందు లేకుండా అవుతుంది ట్రాఫిక్ తోని. అంతేకాదు అంబులెన్సులు వస్తే కూడా సందు దొరకట్లేదంటే చూడు ఎట్టుందో ట్రాఫిక్ తిప్పల. పంజాగుట్ట, అమీర్పేట, జూబ్లీ హిల్స్, సచివాలయం, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సికింద్రాబాదు ట్యాంకు బండ్ల కాడ ట్రాఫిక్ లో ఇరుక్కుంటే బయటకు వచ్చేటందుకు ఆపసోపాలు అవుతున్నాయట. ఇక ఖైరతాబాదు, లకడీ కాపులు, నాంపల్లి ఏరియాలలో ఇరుక్కున్నామంటే అంతే సంగతులు. ఇక అటు పోతే దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్ఘాట్ రోడ్ల మీదికి బండ్లేసుకొని పోవాలంటేనే ఒళ్ళు చల్లు అంటుందట. ఈ నడుమ ట్రాఫిక్ రూట్లు మార్చుడుతోనే ఇగింత ఎక్కువ తిప్పలైతుంది అంటున్నారు పట్నంలో తిరిగేటి పబ్లిక్. మరి చూడాలే పట్నం పబ్లిక్ కు ఈ ట్రాఫిక్ తిప్పల లేకుండా చేసేటందుకు సర్కారులు ఎటువంటి ఇకమతులు చేస్తారు ఏంది అనేటిదిగా.